మన పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, పులి కడుపున పులే పుడుతుంది అని. కానీ ఒకవేళ ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన అతిపెద్ద డ్రగ్ లార్డ్ కడుపున ఒక శాంతి కపోతం పుడితే ఎలా ఉంటుంది? దిస్ ఇస్ ద అన్బిలీవబుల్ ట్రూ స్టోరీ ఆఫ్ పాబ్లో ఎస్కోబార్ సన్ సెబాస్టియన్ మ్యారక్విన్. ఒక తండ్రి అంటే పాబ్లో ఎస్కోబార్ అనమాట, తన జీవితకాలంలో వేల మందిని చంపి ఒక దేశాన్ని గడగడలాడిస్తే అతని కొడుకు సెబాస్టియన్ ఒక బంగారు పంజరంలో ప్రైవేట్ జ్యూస్ లెక్కలేనంత డబ్బుతో పాటు ప్రతి క్షణం ప్రాణభయంతో తండ్రి కళ్ళ ముందే శత్రువులను చంపించడం, బాంబులు పెట్టించడం వంటి హింసను చూస్తూ పెరిగాడు. 1993లో తండ్రి చనిపోయినప్పుడు అప్పుడు 16 ఏళ్ళు సెబాస్టియన్కి. ఆవేశంతో టీవీలో మా నాన్న చంపిన వాళ్ళందరినీ చంపేస్తానని శపథం చేసిన ఆ మాట అన్న 10 నిమిషాల్లోనే వద్దు, ఈ హింస ఈ పగతో ఇక్కడితో ఆగాలి అని తన జీవితంలో అతిపెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత అతను తన చెల్లితో కలిసి దేశం విడిచి పారిపోయి తన పేరును సెబాస్టియన్ మ్యారక్విన్గా మార్చుకొని ఒక ఆర్కిటెక్ట్గా, రచయితగా కొత్త జీవితాన్ని అయితే మొదలుపెట్టాడు. కానీ అక్కడితో ఆగకుండా తన తండ్రి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలనుకున్నాడు. అతను చేసిన అత్యంత ధైర్యమైన పని తన తండ్రిలో అత్యంత దారుణంగా చంపబడిన 2 ముఖ్య రాజకీయ నాయకుల కొడుకుల్ని కలిసి వాళ్ళ ముందు నిలబడి కన్నీళ్లతో మా నాన్న చేసిన పాపానికి నేను క్షమాపణ కోరుతున్నానని వేడుకోవడం. ఆశ్చర్యంగా వాళ్ళు ఇతను కౌగిలించుకొని నీ తప్పు లేదు, మనం ఈ పగని ఇక్కడితో ఆపేద్దాం అని చెప్పారు. మన దగ్గర తాతల కాలం నాటి పగలు మనవళ్ళ కాలం వరకు కొనసాగుతుంటే ఇతను ఆ గొలుసును తెంచేశాడు. ఇప్పుడు అతను ప్రపంచమంతా తిరుగుతూ ఏదో ఒకటే చెప్తున్నాడు, మా నాన్నలా అవ్వకండి, ఆ దారిలో చివరికి మిగిలేది సమాధిలే లేదా జైలు మాత్రమే. నెట్ఫ్లిక్స్లో నార్కోస్ లాంటి సినిమాలు చూపించే గ్లామర్ అంతా అబద్ధం. ఆ జీవితంలోనే అసలు నరకాన్ని, భయాన్ని, కన్నీళ్లను వాళ్ళు చూపించలేదని హెచ్చరిస్తున్నాడు. సో ఫ్రెండ్స్, మీరేమంటారు? తండ్రి చేసిన పాపాలకు కొడుకు బాధ్యుడా? పగా ప్రతీకారం కాకుండా శాంతి, క్షమ అనే కష్టమైన దారిని ఎంచుకున్న సెబాస్టియన్ మ్యారక్విన్ ఒక రియల్ లైఫ్ హీరో కదా. ఈ కథ గురించి మీకేమనిపించిందో, మీ గుండెని ఎంత తాకిందో కామెంట్స్లో చెప్పండి.